విశ్వేశ్వరాయ దేవాయ శివశంభో భవాయ చ కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః. ఓం నమః శివాయ. ఓం హర హర మహాదేవ్. ఓం హర హర మహాదేవ్. ఓం హర హర మహాదేవ్. ఓం హర హర మహాదేవ్. సుఖానంద్, ఈ వేళ అత్రిముని శివపూజకు రాలేదే? నాన్నగారు, మరే మా గురువు గారు తామే పాదపూజ చేయించుకుంటున్నారు. పాదపూజ చేయించుకుంటున్నాడా? అంటే అంటే మా గురువుని గారైన అనసూయాదేవి గారు ఆమె భర్త గారైన అత్రి మహాముని గారికి పాదపూజ చేస్తున్నారు. నాన్నగారు, ఓ మాట అడగనా? రేపు నా పెళ్ళి అయితే నా పెళ్ళం కూడా నా పూజ చేస్తుందా? ఓం నమః శివాయ. ఇది ధర్మ విద్రోహం. ఆది శంకరులను ఆరాధించడానికి బదులు తన పాదపూజ చేయించుకుంటున్నాడా? చిచ్చి, ఇది అత్యాచారం, దురాచారం, మహాపాపం. అనసూయే ఆదర్శంగా ఆడవాళ్ళంతా తమ తమ భర్తల్నే సేవించడం ప్రారంభిస్తే మన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గతి ఏం కావాలి? వీరిద్దరిని తప్పక దండించాలి. వారిని దండించేది ఎవరు పూజారి గారు? మీరు ఇక్కడ పూజ చేస్తూనే ఉన్నారు, వారు అక్కడ పూజ చేయించుకుంటూనే ఉన్నారు. వారి ఆశ్రమవాసానికి ఆదిశంకరులే వికారులే వేయించేసి భిక్ష స్వీకరించి వెళ్లే పోయారు. వికారిగానా? జై గురుదేవ్. అయితే ఇకనే మహాదేవుడి కంటే మా గురుదేవుడే గొప్పవాడు. ఇక నుంచి మనం అంతా వారినే పూజించాలి. సదాశివుని కన్నా సామాన్య మానవుడు పూజార్హుడా? పరమేశ్వరుని పాద పూజ కంటే పతి పాద పూజ ఉత్కృష్టమా? ఇది దుస్సహం. ఈ దురంతాన్ని ఇలాగే కొనసాగిస్తే కొంతకాలానికి భర్తనే భార్యల పూజ చేయవలసిన దౌర్భాగ్యం సంభవిస్తుంది. పదండి, ఆ విషయం ఏదో ఇప్పుడే తేల్చేద్దాం. నమో నమః కారణకారణాయ జగన్మయాయాహితపాతకాయ త్వత్పాదపద్మాశ్రితరక్షకాయ శ్రీనీలకంఠాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎంత ఘోరం, ఎంత అత్యాచారం! కాదు నాన్నగారు, గురువు గారు ఇప్పుడు శివార్చన చేస్తున్నారు. చిచ్చి, నోర్మై! ఈ మహేశ్వరమూర్తి ఈ ఆశ్రమంలోకి ఎలా వచ్చింది? ఇది ఎవరి మూర్తి? వారి మహిమ వల్లనే మాకు లభించింది శివానందం గారు. చూచారా ఈ దురహంకారం? అత్రిముని నిష్ఠుర నియమాలతో అహర్నిశలు ఆరాధిస్తుంటే స్వప్నంలోనైనా ఆ సదాశివుని దర్శన భాగ్యం మాకు లభించడం లేదు. కానీ నీ ఇంటికి భిక్షకుడే వచ్చి ఈ మూర్తిని ప్రసాదించి వెళ్ళాడంటే నమ్మేటంత మూడులో అనుకున్నావా? పూజారి గారు, మీరు ఆరాధన మాత్రమే చేసి ఉండవచ్చు, కానీ ఆత్మార్పణ చేసి ఉండరనుకుంటా. నా నిశ్చల భక్తిని నిందిస్తున్నావా? నీవనే మాట అనిపించుకోవలసి వస్తుంది. నిస్సందేహంగా పూజారి గారు. ఈ పువ్వులు తీసుకోండి. ఆ భగవంతుడికి అంజలి సమర్పించండి. నిర్మల హృదయంతో సమర్పించిన వారి సుమాంజలి ఆ శంకరుడు అంగీకరించడు. తీసుకోండి. హర హర మహాదేవ శంభో. ఓం నమః శివాయ. ఇదంతా ఈ అనసూయ ఇంద్రజాలం. ఒకనాడు ఈ మాయావిని మోసం బయట పెడతాను. పదండి.
కోరుకునే వయ్యారమే వయ్యారమేలే విరిసే పూ పొదల తరిసే తుమ్మెదల తారాటమేమే నెయ్యాలు కోరుకునే వయ్యారమేలే వయ్యారమేలే పొదల దరిసే తుమ్మెదల తారాటమేమే నెయ్యాలు కోరుకునే వయ్యారమేలే వయ్యారమేలే పొదల దరిసే తుమ్మెదల తారాటమేమే నెయ్యాలు కోరుకునే వయ్యారమేలే వయ్యారమేలే ఎవరది? కళ్ళు లేవు, నేనే గుడ్డివాణ్ణి, మీరు కూడా గుడ్డివాళ్ళేనా? ప్రేమ గుడ్డిది మహాశయ, నువ్వు చాలా అదృష్టవంతుడు. అదృష్టవంతుణ్ణి నేనా? బావగారు అలా అలిగిపోతారే, మా సఖి మిమ్మే వరించింది. ఏమిటా పరిహాసం? ఆ కుంటివాణ్ణి కురిపినా నేను వరించేది. నా మన్మథుని వంటి భర్త లభిస్తాడని నా జాతకంలో ఉంది తెలుసా? బాగా అన్నావు నర్మదా. పూల నావలో ఊరేగించనా? సెలవేము, ఆజ్ఞాపించుము దేవి. ఆహా ఆహా. ఓ ఎక్కడ? నర్మదా నర్మదా నర్మదా.